హలో బడి, మనం ఎక్కడున్నాం అంటే తిరుమల అలిపిరి దగ్గర కొండకి వెళ్ళేదానికి మన ముగ్గురు మళ్ళీ ఇద్దరు లగేజ్ కౌంటర్ లోపలికి వెళ్ళినారు. ఆ లోపల వెళ్ళిండారు, వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. నేను ఇక్కడ ఆస్వాదిస్తున్నాం, ప్రకృతిని ఆస్వాదిస్తూ వెయిట్ చేస్తాం. ఎన్ని గంటలకు పోదామంటే ఎన్ని గంటలకు వచ్చినారో అంతా వీడు జగ్గగా చేసే పని వాడిని వేసేయాలి. ఒకటి జాతిగా చేయడం, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. వినోదం నిజాలు బయట వచ్చేసాయి. వాడిని కట్ చేసి లేపేస్తాను. యూట్యూబ్లోనే పెట్టేది. ఆ మెసేజ్లు మాత్రం బయటికి రావాలి. ఎవరో మెసేజ్, ఎవరితోనే మెసేజ్ చేస్తున్నాడు, పులిహార కలుపుతున్నాడు. అలిపిరిపోయేటప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ దగ్గర తలుపు ఆడ ఒక అమ్మాయి అంటే లేకపోతే బాగా ఆ రోల్ మొత్తం అమ్మాయి బాగా పర్లేదు. బెలకాలు చేసే అమ్మాయి అంతే కదా. అంతే అంతే for fun friend. No, don't give me serious friend. Manandi. All our friends are go. Hello. మేము అలిపిరి దీని సీరియస్గా తీసుకోకూడదు. అంత మనం ఎంటర్టైన్ చేయడానికి కోసమే ఇవంతా. జస్ట్ బ్యాక్ కౌంటర్ సరే. ఏడ మన వాళ్ళు రావట్లేదు, వచ్చినా అంటే వెళ్ళొచ్చు. మనం ఇంకా సాగసాలు చేయాల్సింది చాలా ఉంది. మనం నడవాలి, దూకాలి, ఎగరాలి, వస్తే కదా వీళ్ళ పోయిన లోపలికి ఇంకా అడుగుతూ వస్తాడు. వస్తే పోవాలి ఇక మొదలు పెడతాం. వీళ్ళేడో ఇంకా రాలేదే. కామాంధుడు వాడు కరువులో ఉన్నాడు వస్తుంది. వీడియో పెడతాను నీకు, ఏం భయపడద్దు. వీడియో మాత్రం నీకు వస్తుంది, అన్కట్టెడ్ వీడియో మాత్రం నీకు వస్తుంది. అన్కట్టెడ్ పెట్టు, నా వరకు పెట్టాలి. అది నీ వరకు నేను ఎందుకు పెడతా, పబ్లిక్లో పెడతావు. ఉడితే పోనీ, కొట్టుకుపోని, నీ కొంపలన్నీ కూలిపోని. మా అత్త చూస్తుంది, మా అమ్మ చూస్తుంది, అన్నీ చూస్తుంది. నేను తెంగిచ్చారు బ్రో. నువ్వు కానీ దొరికినా అంటే నేను దొరికిపోతాను రా. పక్కనే కదా నీతో అంత పార్ట్నర్ టు క్రైమ్. ఇది ఏదో చెప్తా చూడు, పార్ట్నర్ టు క్రైమ్ అనేసి. ఏదో క్రైమ్ టు పార్ట్నర్, క్రైమ్ పార్ట్నర్ రా. మాటలంతా ఈడే మాట్లాడ లాస్ట్ నన్ను ఎట్లంటారు. అన్నిటికీ మూల కారణం వీడే. నాకు దానికి ఏం సంబంధం లేదు. వాడు ఎవడు అనుకో నాకు తెలీదు. ఆపరేషన్ వీడిది అండర్ కంట్రోల్. ఈడొక కెమెరా ఆన్ చేశాడు, ఏం మాట్లాడే అర్థం కాలేదు. కెమెరా దగ్గర ఒకసారి ఈ నాకు అవసరం లేదు. చాలా జనాభా ఉంది ఇక్కడ. ఒక లగేజ్ వేసుకుంటున్నాం నాకు. ఒక లగేజ్ కోసం ఇంతమంది పెట్టడానికి, లగేజ్ పెట్టడానికి కోసం ఎంతమంది ఉన్నారు చూడ. టవల్ ఎదురుస్తాను. హలో బడి,
జగ కానీ చంపేస్తే పీడ పుడుతుంది, సగం పీడ పుడుతుంది, ఏ తలకాయ నొప్పి లేదు. ఎన్ని గంటలకు పోదామని చెప్పింది తెలిసిన? 5 గంటలకు పోదామని ఏమో అందరూ ఊపినాడు. ఇగో నా పక్కన ఈ పుణ్యాత్ముడు ఉన్నాడే వీడు, 5 గంటలకంతా పొడొద్దాము, వచ్చేస్తాను, పొడి చేస్తాను. వాడు జగ్గగడు ఏమన్నాడు, వాడు నేను 5 గంటలకు వచ్చేస్తాను పొడొద్దాం అన్నాడు. పోయినసారి అటే చేసినాడు. వస్తాను అనేసి ఎన్ని గంటలకు వచ్చినాడు తెలిసిన? 6 గంటలకు వస్తానంటే 7 గంటలకు 7:30కు వచ్చినాడు. మళ్ళీ ఆ కథ ఇప్పుడు చెప్పినావు అనుకో, అప్పుడు నేను డ్యూటీకి వెళ్ళినాను, అలసిపోయినాను, అది ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమీ లేకుండా ఇంత లేట్ చేస్తున్నాడు. ఎన్ని గంటలు చెప్పింది? 6 గంటలు అనింది. 6 నుంచి 7 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9కి ఇంకా కూడా బయలుదేరలా, ఇంకానే కూర్చోండా. వీడు ఇప్పుడు లేట్గానే వచ్చినాడు. ఓకే, వాడు 30 కిలోలు 40 కిలోలు ఏమో బ్యాగ్ తెచ్చేసినట్టు ఎత్తుకుని పోయి లగేజ్లో వేసేసి వస్తాననేసి, వద్దురా ఉండేది 4 ఇదిరా ఎత్తుకొని పోదావరా అంటే, లేదు నువ్వు ఎత్తుకొని పోతావు, ఇక్కడి నుంచి ఆడికి ఊపుకొని పోతావా, మళ్ళీ చెమట వచ్చింది తడిసిపోతాను, నా వల్ల కాదు అని ఏడుస్తాడు. అట్టని చెప్పినాడు. చెప్పు నీ పదేమే. ఆడు చూసి చెప్పకుండా ఆడేమో చూసి కంప్లైంట్ చేస్తున్నావు. ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఈడే కదా కంప్లైంట్ చేసేది. అప్పుడే ఎమోషన్ కనెక్ట్ అయింది. వాడు మళ్ళీ ఏమన్నాడు, నువ్వు ఎత్తుకొని పోతావా అని అడిగినాడు. రే ఇప్పుడే జనాభా ఎక్కువ ఉందిరా, పోదాంరా అంటే, లేదు నేను పెడతాను అన్నాడు. సరే పోరా అని చెప్తే వాడు పోయినాడు. వాడి ఎన్ని గంటలకు వచ్చినావు? ఇంకా ఈడే కూర్చొని ఉండ. నాకు విరక్తి పుట్టిపోయి కాసేపు చూసిన, కాసేపు అమ్మాయిని చూసినాం, కాసేపు వాటి చూసినాం, కాసేపు రీల్స్ చూసినాం, కాసేపు పనుకున్నా. నాకు విరక్తి వచ్చేస్తాను, కోపం వస్తాను. ఒక పక్క లేసి వెళ్ళిపోదాము ఇది వస్తుంది. వాడు ఫోన్ చేసి ఒక కరెక్ట్గా ఏదైనా చెప్తాడా, ఏమో సగంలోనే కట్ చేస్తాడు. షుగర్ పేషెంట్ నా కొడుకోడు. ఒక క్లారిటీ ఉండదు, ఒక మాటలో ఒక క్లారిటీ ఉండదు. ఎప్పుడు వస్తాను ఒక ఫోన్ ఎత్తడు. రాను చాలా వరస్ట్గా మారిపోతున్నాడు. వేస్ట్ నా కొడుకోడు. వాడు ఉండి లాభమే, లేకపోయి లాభం లేదు. వేస్ట్ నా కొడుకోడు. చిరాకు తెప్పిస్తాడు కావాలంటే మంచిపోయిన. మళ్ళీ ఇక్కడ లగేజ్ చేస్తాడు కదా, మళ్ళీ అక్కడ పోయి లగేజ్ తీసుకున్నాడు. ఇప్పుడు సస్తాడు. వాడి సావుని అనేసి, ఏం లేదు నువ్వు పోరా సావు అనేసి వాడిని ధర్మేసి కూర్చునేసేదే. వాడే పోయి తీసుకొని రాని, వాడే ఇచ్చుకొని నాకు ఎందుకు వచ్చింది అనేసి గమ్మున కూర్చునేస్తాను చూడు. సరేరా వేస్ట్ నా కొడుకు. వాడు ఎప్పుడో ఒకప్పుడు రాని నా పోదాం. ఏం చేసేదే? అది ఏమే శ్రీవారి మెట్ల ఎక్కేదానికి ఎక్కున్నామా, అలిపిరి మెల్లగా ఎక్కాలి, దాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ ఎక్కాలి. అందుకే పొద్దున బిన్నా బయలుదేరదాం రా అంటే ఏమో ఊపుకొని 8 గంటలకు వచ్చినారు. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా లగేజ్ ఇవ్వలేదు. మళ్ళీ అడిగితే కథలు చెప్తాడు వాడు. ఇంకెన్ని గంటలకి మనం ఇప్పుడే 9 అవుతుందంటే 1 2 పోయి చేరతాం. మళ్ళీ పోయి తినేసి మళ్ళీ క్యూలోకి వెళ్ళాలి. ఒకటి కూడా ఆలోచించడరా, ఇక్కడ నా కొడుకు వేస్ట్ నా కొడుకోడు. వేస్ట్ చంపేస్తే నిజంగా పీడా పుడుతుంది. వాడి బాధ వాడిది. ఏం చేద్దాం, ఏం చేయలేము. సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు చెప్పురా ఏమన్నా తమ్మి దేవా పాడరా. వీడే నా తమ్ముడు దేవా, పాడరా. అలుపురా అంతే ఫ్రెండ్స్. తిరుమలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా ముఖం చూపదే సిగ్గు ఎక్కువ. చూసారా ఫ్రెండ్స్? అయ్యో కూర్చుంది. మళ్ళీ మన ఫ్రెండ్ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉంది చూడు. ఫోకస్ ఇక్కడ, ఫోకస్ కరో.
ఫోకస్ కరో 1 రూపాయి బ్యాలెన్స్ పెట్టుకొని తిరుమలకి పోతాం. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ బాయ్స్. అలా ఉంటుంది మాతోని. రూపాయి పెట్టుకొని కెపాసిటీ ఏంద్రా అది? 100 రూపాయలు ఉండాలి. మనం సంపాదిస్తే ఉంటుంది, సంపాదించకపోతే యాడ్ నుంచి ఉంటుందా? కరెక్టే. మావాడు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాడు. పెద్దగానే ఏముండదు. ఎంత ఉంది చూద్దాం. పిన్ని మర్చిపోయినాడు. ఓ మై గాడ్, 100 రూపాయలు ఉంది. 100 2 రూపాయలు ఇస్తాడంట. లిప్లాగా పెట్టే మాత్రం చూసుకొని వస్తారు. దేవి నోట్లో పెట్టారా? నాతో బాగా పోలిచ్చారు. అరే ఆ పీచ్ మిఠాయి అనేది తీసేరు రే. తీసేరా దొరకదమ్మా. పీచ్ మిఠాయి రా. పీచ్ మిఠాయి నేనేదో అది దొరికిందే కదా. పీచ్ మిఠాయి అడిగితే వాడు ఏమో దొరకదంటాడు రే. వెళ్ళిపోతున్నాడు, దొరకదు. బయట పైన ఏమో కథలు చెప్తాడు. ఎందుకు వాడు నరికేసేదానికి కత్తి తెచ్చి నరికేదానికి. యాడ్రా ఏందిరా చెప్తున్నావా? అమ్మాయి ముందర బ్లాక్ టీషర్ట్ అద్దాలు వేసుకున్నాడు. బయట పైన బ్లాక్ ట్రెండ్ రా, స్టైల్ రా. బాగుందని చెప్తాను. మా స్టైల్ అంతా అదే. ఇక్కడి నుంచి అంతా వైట్, ఇక్కడి నుంచి అంతా బ్లాక్. స్టైల్ కటింగ్ స్టైల్ రా, అది ఫ్యాషన్ ట్రెండ్. అది ట్రెండ్ని ఫాలో అవుతాను రా. ట్రెండ్ని సెట్ చేయండి. పీచ్ మిఠాయి, ఆ పీచ్ మిఠాయిరా, ఆ పీచ్ మిఠాయిరా, వైట్ కలర్ పీచ్ మిఠాయి. చూస్తాను ఏమైందిరా? చూస్తాను. నువ్వేందో రాదు చూస్తావా? కదరా మా చూస్తే అసలు మనం చూస్తుంది. అయ్యో వీడియో సిగ్గుపడుతున్నాడు. హలో, మనం ఇక మొదలెడదాం. అంతే. ట్రైల్ అనే అనుకో. ఏమొద్దు కా, మేము మాకు అలాంటి అలవాటే లేవు. అలాంటి మంచి అలవాట్లు లేవు. ఉంటే అంతా ఏం బాగుపడిపోతాం. మావాడు చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా కూర్చోవాలరా, పనుకోవాలరా. చూడ పని ఆపేవాడే లేడు. ఎంత నెమ్మదిగా పనుకున్నావా, నిద్రపోయినావా? ఓకే గాయస్, ఇప్పుడే మొదలెట్టాం. ఇక మొదలెడదాం. ఇంకా వస్తాడు వెనకాలే. ఇంకా మొదటి మెట్టు దగ్గరికి వచ్చేసాం. అదిగో వస్తున్నాడు, అదిగో మనం వస్తున్నాం. అదిగో అరే
ఈ సందు నుంచి ఇట్లా దూరికి వెళ్ళేదే పెద్ద కష్టమే కమాండ్ లెట్స్ గో. ఆ పక్క ఖాళీగా ఈ పక్క మనం స్టార్టింగ్ మెట్ని స్టార్ట్ చేసేసి ఇక మనం ముందుకు దూసుకు వెళ్ళిపోదాం. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద 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 అంతే. ఇంకా గోవింద గోవిందనే, గోవిందాలు గోవిందాలే, ఫుల్ గోవిందాలే. మన గోవింద అది మన కోడ్ వర్డ్ గోవింద. మన పిల్లలకు చేయలేపు ఏడ్రా ఏడ మన చేయి లేపితే కదా. అదిగో మన సందీప్ బాబాయ్, ఇంకా మన కనపల్ల. మా ఊళ్ళో ఎనర్జీ జోష్ ఏమీ లేదు. ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా. ఫోకస్ కరు ఫోకస్ కరు. మా వాడేవాడు ఇగో మా వినోద్ కొబ్బరి చెప్ప తినేవాడు మా కోతి. యూట్యూబర్ కొబ్బరి చెప్పులు కొట్టుకునేట్టుగా పోయిందా. కొబ్బరి చెప్పే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫుడ్ దాన్ని వేసి ఇంకా బయలుదేరదాం. చేతికి తగిలితే ఏమి తాళి కట్టేదానికి కదా. బాగా కవర్ చేస్తావురా మెసేజ్ పోదాం ఇంకా బయలుదేరదాం. మనం గ్రూప్ ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరదాం. మనం పొలమానండి. వద్దుకంట్రా వద్దు, అలాంటి మంచి పని మనం చేయకూడదు. అయ్యో అంత భక్తి ఎందుకు రే మనకి రే. మనం చూద్దాం. మనకు అంత భక్తి లేదే. మనం అన్ని దేవుల్ని తిరిగే నా కొడుకులు కాదే. మనం తొక్కను కానీ మనం తొక్కిన అమరులు. ఎంత హైట్ ఉంటుందిరా? పోయా తీసుకొచ్చి వందనా హచ్చుకొని ఇప్పుడే బాడీ పడిపోయింది. ఇక్కడ సగం బాడీ పడిపోయింది. ఇంకొక 100 మెట్లు ఎక్కుతున్నామో మొత్తం పడిపోతుంది. సింపుల్. వీడు ఒకటి పడిపోతే పర్వాలేదే, మనల్ని పడిపోబడి చేస్తాడా. అదే పెద్ద బాధగా ఉంది. హ్యుమానిటీ లేదా నీకు? మానవత్వం లేదా? వాడా ఇంకా 3250 మెట్లు ఎక్కాలి. గైస్ మా వాడు పడిపోయాడు అంటే పడిపోయాడు కదా. ఎనర్జీలో బ్యాటరీ అయిపోయింది. మొన్న ఆడిపడి ఉన్నారు. ఆ జ్యూస్ బట్టలు అడ్డంగా ఆ పక్క దాక్కో ఉన్నారు. ఈగో కోసం చూసావా? సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇప్పుడు సరే గైస్, మనం ఇంకా చాలా ఫన్, చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎక్కడ బోర్డు ఇక్కడ కనపడుతుంది. దాంట్లో ఇప్పుడు ఇంకా 400 స్టెప్స్ ఎక్కాం. ఇంకా
350 స్టెప్స్, మధ్యలో రోడ్డు మీ మామ 3500 స్టెప్స్, రోడ్డు మీ మామ 3500 3150 స్టెప్స్. అండ్ మధ్యలో కొంచెం కాలినడక ప్రదేశం ఉన్నది, దానిలో మనం నడవవలను. పోవచ్చు, లేదు దొర్లుతూ కూడా వెళ్ళచ్చు, నడుచుకొని కూడా పోవచ్చు. ఎందుకు ఫ్లైట్ పెట్టు సార్, ఫ్లైట్లో వెళ్ళిపో. సాంగ్స్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకో. ఊపు, ఆయన మాట మాకు ఊపు, ఆయన మాటే మా శాసనం. అదే పెట్టుకో బా. పెట్టుకుంటే ఒక 500 ఎక్కేయాలి మనిషి. మంచివి కాబట్టి పవన్ కళ్యాణ్ మాటకి నేను చెప్తా అన్నా, ఆ మాట పవర్కి చెప్తా అన్నా. 500 మెట్లు ఎక్కాలి. జనసేన అంటే ఏమి రా, చాలు రా. సాంగ్ పెట్టండి, సరే ఎక్కుదాం. బా ఏదైతే చూసుకుందాం రా. గబ్బర్ సింగ్ దిగాడు, ఆటోలో దిగాడు, దూసుకెళ్ళిపోతాడు. గబ్బర్ సింగ్ పండ్లో దిగాడు, గబ్బర్ సింగ్ పైకి ఎక్కుతున్నాడు. మన ధీరుడు దూసుకెళ్ళిపోతున్నాడు. ఇలానే ముందుకు సాగితే మనం ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతాం. ఓకే, గమ్యం మనం ఏది గమ్యం అనుకుంటామో అదే గమ్యం. మనం పైకి ఎక్కితేనే గమ్యం కాదు అని నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటాను. ఓకే బ్రో, నా బరువు నువ్వు ఎందుకు తీసుకెళ్తాం. ఇట్స్ ఓకే. అవసరంలో దూకకూడదు, ఎందుకంటే ఇది చిన్న జర్నీ కాదు, ఇట్స్ లాంగ్ జర్నీ. అందువల్ల మనం మెల్లమెల్లగా ఎక్కుతున్నామంటే ఈజీగా మన డెస్టినీని రీచ్ అవ్వచ్చు. అవసరపడితే ఏది మనం ఎక్కలేము. నెక్స్ట్ అరుణాచలం, దీనికే మొక్కుతా ఉన్నాడు. మళ్ళీ అరుణాచలం ప్లెయిన్ రోడ్డే వెళ్ళిపోవచ్చు. అదే వెళ్ళిపోదాం. ఇది కూడా స్టెప్స్, అదే మెల్లగా ఎక్కువ. అవసరపడి ఎక్కినామంటే ఎక్కలేవు. అందుకరా ఏదైనా మెల్లగా, ఏది ప్రయత్నం కొంచెం ప్రయత్నం. పట్టేస్తాను. ఎవడు రోడా పక్క పట్టుకునేవాడా? నేను ఎవడో పట్టుకుంటా ఉంటాడు ఉండి కొట్టేది ఒక దెబ్బ. కొడితే వాడిని కొట్టే దెబ్బలకి వాడు వదిలేయాలి, వాడిని నేను పట్టుకోకూడదు. ప్రాణాలు పోతాయి. తెలియపోతాలి. గోవిందా లే, గోవిందా. మళ్ళీ ఆడొచ్చి వాడు కూర్చునేస్తాడు. గోవిందా రండి, గోవిందా పో, గోవిందా తాగోయిందా. పర్వాలేదు అలానే తాగోయిందా. హలో బడి, ఇప్పుడే సక్సెస్ఫుల్గా 1600 స్టెప్స్ ఎక్కాం. ఇప్పుడే ఆడ 400 ఆడ 500 600కి వచ్చింది. ఇప్పుడు హార్ట్ అటాక్ అంతా రాదు, కానీ ఇంకా కింద ఒకడు ఉన్నాడు, వాడు ఇంకంటే పడిపోయి ఉంటాడు కింద. ఇంకా మనం సగం కూడా ఇంకా ఎక్కల. 700 దగ్గరికి వచ్చాం. ఆరెంజ్ బోర్డు, ఆ గ్రీన్ కలర్ బోర్డు కనపడుతుంది ఆడ. 1700 స్టెప్స్, ఇంకా రిమైనింగ్ 1850 స్టెప్స్. మళ్ళీ మధ్యలో కొంచెం కాళ్ళ నడక ఉంది కదా, అది దగ్గర ఇప్పుడు ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక అన్ని కిలోమీటర్లు మనం జర్నీ చేయాలి.
బై వాక్తో మన కాళ్ళు మన ఆయుధం పడిపోతుంది కూడా. పడిపోతుంది. ఛాన్స్ ఎప్పుడు కూడా పనిచేయదు కదా. అరే నిజంగా అనిపిస్తుంది. మోకాలతోనే వీళ్ళు కొంతమంది నడుస్తారు కదా, దాన్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఎందుకు మనం అంత కష్టపడాలి? అంత మన హెల్త్ని మన హెల్త్ కాన్షియస్ని మొత్తం పోగొట్టుకోవాలా? ఏమరా అని అడిగితే మన హెల్తే మెయిన్ ఇంపార్టెన్స్. దాన్ని మనం కూల్ చేసి మనం ఏం చేస్తామో నాకు అర్థం కాదు. ఏదో చెప్పినాం అమ్మాయిలు ఇంపార్టెంట్. ఎస్, అమ్మాయిలు ఇంపార్టెంటే, బట్ ఏడా సరిగ్గా తగలంటారు. వాళ్ళు ఏంటంటే అంటే మనం కొంచెం వాళ్ళని ఫాలో అవుదామంటే వాళ్ళు ఒక 2 మెట్లు ఎక్కుతారు, కూర్చునేస్తారు. 2 మెట్లు ఎక్కుతారు, కూర్చునేస్తారు. మనకంత ఓపిక ఉందా? లేదు. దిగే ఓపిక ఉందంటావా? ఉంటుందంటావా? తెలుస్తుంది కదా, ఉంటుందా అని ఉంటుందంటావా? చూద్దాం అప్పటికి ఉంటుందా లేదా. దట్ ఈస్ ద ట్విస్ట్. ఇప్పుడు నా ఫేస్ చూసుకోండి, దిగేటప్పుడు నా ఫేస్ చూసుకోండి. మన కళ్ళు చూడండి, ఆ కళ్ళు చెప్తుంది నువ్వు ఏం చేసావు, నీ ఫేస్ ఎనర్జీ ఉందా లేదా అనేసి ఆ కళ్ళు చెప్తుంది. ఇప్పటికి ఎంత ఎనర్జీలో ఉన్నామో అక్కడికి వెళ్ళాక అంత ఎనర్జీ ఎంత మనం యూజ్ చేస్తామంటే పీక్స్లో యూజ్ చేస్తాం, యూజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రైస్ కూడా ఎక్కువరా, మనం ఏం కొనలేం. అందుకే మనం అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదో వేరే దేశానికి వెళ్ళి తీసుకున్నట్టు ఫీల్ అవుతాం. అంత ఎక్స్పెన్సివ్ మొత్తం. ఆ ప్రైస్ ఎందుకంటే ఇంత హైట్లో వచ్చి ఇవ్వడానికి అంత ప్రైస్ అనుకుంటా. వచ్చేసాడు మన సందీప్ బాబాయ్ కూడా ఫైనల్గా. మళ్ళీ మన ఇద్దరే మన జగ్గా ఫస్ట్ టైం పెద్ద ఇంకా వాళ్ళిద్దరు రాలా. ఆ గ్యాంగ్ అమ్మాయిలా ఫోకస్ చేసుకుంటారు. వాడి కార్తిక్ గడు అది అదే కోసం వస్తాడు రాడు, కానీ అమ్మాయి ప్రతి వాడు వచ్చేది అందుకే. నేను దేవుడి కోసం కథలు చాలు. ఈ కథ వీని గురించి చెప్తా అన్నా. నువ్వు దేవుడి కోసం వచ్చినా కథలు చెప్తా. చెవులో పువ్వు పెట్టుకోలేదు నేను ఇక్కడ, పైన పెట్టుకుంటా కానీ చెవులో పువ్వు పెట్టుకుంటా. ఏమరా చెవులో పువ్వు పెట్టుకుంటే అందంగా ఉంది. అమ్మాయిగా పుట్టాల్సిన అబ్బాయిగా పుట్టి అందంగానే ఉన్నావు అదే. తెల్లగా ఉన్నాను బల్ప. చెప్పండి, తెల్లగుంటే బాగుంటారా నల్లగుంటే బాగుంటారా? నేను తెల్లగా నేను తెల్ల నల్ల నేను గురించి మాట్లాడాలి. మీరు కమెంట్లో చెప్పండి. వాడు ఆ ఉద్దేశంలో మాట్లాడారు. సరే, వీడు మిస్కమ్యూనికేట్ చేస్తున్నాడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకునేస్తున్నాడు. కమెంట్లో చెప్పండి, వీడికి చెక్ చేద్దాం. వీడియో కాదు, నేను అందం గురించి మాట్లాడినాను, నేను కలర్ గురించి మాట్లాడలేదు. అంతా ఒకే. ఎవడు ఫ్రెండ్స్ వీడు? సరేబా మీరే చెప్పండి. ఒప్పుకున్నాడు. మీరు కమెంట్లో చెప్పండి, వీడికి చెక్ చేద్దాం. సరే వస్తారు కానీ నిదానమే ప్రధానం. ప్రధానమే నిదానమని మన నరేంద్ర మోడీ. ప్రధానమే నిదానమని నరేంద్ర మోడీ. నిదానం అని మన నరేంద్ర మోడీ చెప్పాడు. తెలుగులో చెప్పాడా? నరేంద్ర మోడీ ఇప్పుడు ఇది వీడియోలో అంతా కూడా మనమున్నాం
అని డబ్బులు మీనింగ్ వస్తుంది బ్రో ఆయన తెలుగులో మాట్లాడుతూ ఉంటే నాది ఉంది నీది ఉందా వీడికి ఇంకా అసలు లేదు వీడికి ఇంకా అసలు లేదు సాధించాడు వచ్చాడు వీరుడు వచ్చాడు వచ్చేసాడు మన కార్తీక్ గడవాడు రండి 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 మొదలెడదాం మనం నిలబడినామంటే ఇంక మనం వాడు మొదలెట్టాడంటే మనం మొదలెట్టేయాలి అవతల పడిపోయింది బాడీ పడిపోయింది వెనకాల సపోర్ట్ నీకు సపోర్ట్గా నేను ఉండగా నీకెందుకు దండగా మరొకరు కూర్చునేసింది బాడీ టేక్ రెస్ట్ మళ్ళీ బయలుదేరదాం ఆడోకి ఎలుగు తగులుకునేయింది ఎలుగు తగులుకునేయింది చచ్చిపోయి ఈడ వేసేసిపోతే పోయింది పుణ్యం వస్తుంది అంతే కదా అంతే ఇదేపా మనకు బయట నుంచి కనపడే ఈ గోపురమే మన కొండ కింద నుంచి కనపడే గోపురం. సరే పోయినగా చాలాసేపు తర్వాత మనం ఇప్పుడే సాధించాం. ఇంకా మనం కొంచెం దూరం కాలం నడగాలి. నడిచి వెళ్ళినాక ఇంకా చాలా మనకు ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి. పొలం చూసుకున్నా ఫోన్లు భద్రంగా కార్తీక్ గట్ట దొంగ కొడుకున్నారు. గైస్ ఇక్కడ నుంచి మనం స్లాండ్గా ఒక రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడంతా మనం నడుచుకుంటే ఇలా వెళ్ళాల్సిందే. మనకు ఇక్కడ మనం తినాలంటే తినచ్చు, కానీ అమౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. స్లాండ్గా ఇంకా ఏంద్రా పేరు ఊరాలా ఏం కావాలా ఆకిలేస్తుంది ఏదైనా పర్లా సీరియస్ కదా తినలారా నీళ్ళు ఆకలి తిను నీళ్ళు తిను అదే మనం ఇంకా స్లాంట్గా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకి మెట్లు ఏం పెద్దగా ఏడేం లేవు. ఇదే బాలయ్య మా బాలయ్య వచ్చాడంటే దుమ్మే దబ్బడి దిబ్బడే ఆ హ్యాట్ బ్యాగ్లోనే ఉండిపోయిందిరా. నేను కూడా బ్యాగ్లో ఇప్పుడు బైక్లో నువ్వు బండి ఉందని చెప్పినా బాగా బండి లేదని చెప్పినావా? బండి ఉంది, బండి స్టార్ట్ కాలేదని చెప్పింది. అది కాదు ఇంకో బండి అరేంజ్ చేసిన చెప్తాను. బండిలో వచ్చి ఉండొచ్చు కదా, బండి కదా అరేంజ్ చేసి ఉంటా కదా. అంత కథలు చెప్పాడు వాళ్ళే చాలు. నేను స్ప్లెండర్ తెచ్చింటాను రా మన బాబా. యూనికాన్ తెచ్చుంటా ఏడంట బాగా చెత్తపడి ఎక్కువ. గోవిందా 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. వైరల్ అయిపోతా కానీ ఏం చూస్తున్నా మనం అయితే బ్రో. మనం 2100 మెట్ల దాకా ఎక్కేసాం బ్రో. మనం జస్ట్ ఇంకా 1500 స్టెప్స్ అండ్ కొంచెం కాలినడక నడిచేసామంటే మనం రీచ్ అయిపోతాం మన డెస్టినేషన్. వాటర్ బాటిల్ కావాలంటే ఆడ ఉండేది చూడండి, కేసుల్లో ఎత్తుకొని వచ్చేస్తాం.
పౌచ్ రేట్ కన్నా దానికి నువ్వు ఈడ తీసుకోవచ్చు 2 పౌచ్ వస్తాయి ఆ రేట్కి. 2 కష్టాలు రేట్ దాకా మన వెహికల్స్ అనేది పాస్ అవుతుంది ఒకటి 40 రూపాయలు పడుతుంది. సరే బా మొహమే కనపడదురా. ఇక మొదలెడదామా? మెట్లు వచ్చినాయి. మళ్ళీ ఇది ఒకటే స్లాంట్ కాదు, ఇంకా ఇంకొంచెం ముందుకు పోయినామంటే ఇంకా స్లాంట్గా ఇంకా కొంచెం దిగినట్టు కూడా పోతుంది ఆ రోడ్లో. అది అన్నీ జరిగిపోతున్నాయి ఏంటి? జరుగుతాయి, కొన్ని కొన్ని జరుగుతాయి, కొన్ని కొన్ని జరుగుతాయి. మనం ఏం పట్టేది లేదు, అదేం దొరకదు, కొన్ని దొరకదు. సరే బా, సింహం వస్తుందంటే నువ్వు నిన్ను సేవ్ చేసుకోవడానికి దానికి కొడతానంటావు, అది తన్ని సేవ్ చేసుకోవడానికి నిన్ను కొడతానంటుంది. ఎందుకు? మనము కూల్గా ఉన్నామంటే అది కూల్గా ఉండిపోతుంది. మనం ఏదో ఒకటి మనం ఎక్కువ వైలెంట్ చేస్తేనే అది వైలెంట్ అవుతుంది. మనం రాయబారం పెడితేనే మనం వైలెంట్గా రేపు ఊరికి నువ్వు ఎప్పుడు పోతావు? రేపు జూ పార్క్ పోయి దిగి నువ్వు కామన్ గా ఉండాలా, అది నిన్ను వదలాలా, అది నేను చూడాలి. కాదురా, మీరు వైలెంట్గా థింక్ చేస్తే అది వైలెంట్గానే ఉంటుందిరా. అది నువ్వు చెప్తున్నావు. అది వస్తుంది, కొట్టేస్తాను, చంపేస్తానంటే సరే. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం యాక్సెప్ట్ చేసుకోవాలి రియాలిటీని. బాగుంటుంది అది. ఏందా ఏం చెప్పురా. మనం దాని సేఫ్టీ కాదు, దాని సేఫ్టీని కూడా మనం చూడాలి కదా. సరే, మనం ఏం చేయకుండా ఉంటాం, ఓకే. అది మనల్ని ఏం చేయదని ఏం గ్యారెంటీ? అది ఏం గ్యారెంటీ లేదు దానికి. మనము దాని సేఫ్టీని కూడా మనం చూడాలి, అర్థమైందా? దాన్ని మనం ఏం చేయకూడదు, అర్థమైందా? దాన్ని సేఫ్గా ఉండిపోవాలి, మనం సేఫ్గా ఉండాలి, అలా ఆలోచించాలి. మనం దాక్కోవాలంటే మనం దాన్ని అటాక్ చేయకూడదు, మనం, అర్థమైందా? దాన్ని చంపేయాలంటావు, అప్పుడైతే దాన్ని చంపేయాలంటావు, అంతే కదా? మనం చావకూడదంటే దాన్ని చంపాలి, తప్పదు. అప్పుడైతే ఏ జంతువు అయినా ఏ ఇదైనా మనల్ని చంపుతుందంటే దాన్ని చంపేయడం న్యాయం అంటావు. అది మనల్ని చంపకపోతే మనం ఎందుకు చంపుతాము? అప్పుడైతే కోడి, మేక ఇవన్నీ మనల్ని చంపుతా ఉందా? మనల్ని ఎందుకు చేస్తా ఉందా? మనం ఎందుకు చంపుతా ఉన్నామా? నేచర్ కాదురా, నేచర్ అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి అది నేచర్ పోతా ఉంది. మనం దాంతో ట్రావెల్ చేయాల్సింది కాదు. మనమై ఒకటి ఫిక్స్ చేస్తామంట, అది నేచర్ పైన వేస్తామంట. ఇదేదో బాగుందా? ఇగో నువ్వు వాటికే అనుకున్నాడు చూడు. ఏమన్నా చూసానడా? అది ఇంతరా, మన అవసరానికి ఏదైనా చంపాను కొడుకు, మనం ఏం చేయలేము. హౌ టు మెచ్యూర్, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అని ఓకే అయిపోతుంది. లే మా వాటి సారీ వాటిని పోదాం, లేదు రా వినోద్, నువ్వు ఒకటి చెప్పు. వాడు మనల్ని చంపితే దాన్ని మనం చెప్పే దాంట్లో తప్పులేదు అంటున్నాడు. నా క్వశ్చన్ అర్థం కాదు. మనం ఒక జంతువు ఏదో ఒకటి మనల్ని చంపుతుంది అనుకో, చంపేదానికి వస్తా ఉంది అంటే దాన్ని నువ్వు చంపేస్తావా? చంపేయడం న్యాయమా? చంపడం న్యాయం కాదు. నేను ఏమైనా అటాక్ చేస్తానంటే నీ డిఫెన్స్ కోసం ఏమైనా చేయొచ్చు. డిఫెన్స్ కోసం చేయొచ్చు, కానీ దాన్ని చంపేయడం న్యాయం అంటావా?
డిఫెన్స్ చేయమని చెప్పట్లేదు, డిఫెన్స్ చేయడం తప్పట్లేదు నేను. అది చంపడం అని ఇంపార్టెంట్ కదా. డిఫెన్స్ అంటే నువ్వు ఏ విధంగా చేస్తావు చంపడం, అది ఒక ప్రాణం. దట్ ఈస్ అది నేను చెప్పడం. వాడు నన్ను చంపడం న్యాయం అంటున్నాడు. చంపడమే ఒక సొల్యూషన్ కాదు. రారే ఎక్కిందే ఇప్పుడు మళ్ళీ కూర్చొని రారే అంతా చేసేదే కదా. నా వెయిట్ చూడాలని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి గాయస్. ఎనీథింగ్ ఇట్ హ్యాపెన్స్ అంటూ మనం మూవ్ ఆన్ అయిపోవాలి. యాక్సెప్ట్ చేసుకునే ఆ సిచ్యువేషన్కి, అలాంటి మైండ్ సెట్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాం అంటే ఐ హ్యావ్ టు మూవ్. మనం ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలం. రండ్రా పోదాం అంటే కథలు మాట్లాడుతున్నాడు. ఏలా ఆడొక అమ్మాయి తగిలేసింది. అమ్మాయిని చూస్తా ఉండేదని ప్లానింగ్ అదంతా. ఇప్పుడు చెప్పురా, ఇప్పుడు చెప్పు. అవునరా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. అమ్మాయి తగిలింది కదా, అందుకే వెయిటింగ్. అదే ఆడ బజ్జీలు తింటా అందుకే కదా బజ్జీలు తినాలంట అంటేదా. సింగిల్ మీనింగ్. నేను ఎప్పుడు డబుల్ మీనింగ్ మాట్లాడను బా. నువ్వు కదా నేనే వేసుకోలేదు, బతికిపోయినా, లేకపోతే చంపేయండేవాడిని. బా ఈ వాటర్ బాటిల్ మమ్మల్ని కాపాడింది. ఇది ప్రమోషన్ వీడియో అని నన్నే కాపాడింది. అందుకనేసి ఈ ప్రమోషన్ వీడియో అని అంతా ఏమనుకోవద్దండి. ఇది ప్రమోషన్ ఇదేనా కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ H2O తులసి వాటర్. ఇప్పుడే టైం ఎంతరా? 3. ఇప్పుడే 12 అయిపోయింది గాయస్. మనం ఇంకా ఎక్కేదానికి ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. మళ్ళీ మనం పోయి తినాలి. వెళ్దాం అంటే ఆడ అట్లా. సరే ఇప్పుడు పోదామా. ఇగో అది కావాలి. అదే ఇప్పుడు లేచింది. సరే బా, మీకు అన్నీ వస్తుంది. పోండి బా, వాళ్ళకి ఇప్పుడే వచ్చింది బా. అక్కడికి పోయే బ్లూ బ్లాక్ కోసం కొడుకులు పడే అవస్థ ఇంత దొంగ కొడుకులో. సరే మనం పోతుంటాం. ఇది పెద్దగా ఈ జర్నీ కొంచెం మనం అంతగా కష్టం లేదురా, ఎందుకంటే పెద్దగా హైట్ అంత లేదు. స్లాండ్గా అలా వెళ్ళడమే కాబట్టి స్మూత్గా సాగిపోతుంది. కష్టం తెలియదు ఇది, అందుకే వెళ్తూనే ఉంటాను. గైస్ వాడు జగ్గాడు, వాడు గోస్టింగ్ చేస్తున్నాడు గైస్. గోస్టింగ్ వాడు వేస్ట్ ఫెలో. ఐ డోంట్ లైక్ ఇట్ దట్ గోస్టింగ్. ఆ మెసేజ్లు వస్తే దాన్ని చూసేస్తే, ఓపెన్ చేసి చూస్తే ఏమైపోతుంది? కొంపలేనా మునిగిపోతుందా? ఏమో ఆయన ఏం చెప్తున్నాడు, పైన కనపడుతుంది కదా నోటిఫికేషన్లో, అది చూసే చాలంట. అది చూసేనామంటే మళ్ళీ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. దాన్ని తెంపింది వాడే, ఆటలాడుకునింది వాడే, విసిరేసేసేది వాడే. పాపం వేరే వాంది ఆ ఇయర్ ఫోన్స్. కొంచెమైనా మానవత్వం ఏమైనా ఉందా చూడండి? ఏమీ లేదని చెప్తా అండి. గాయస్ మీరెవరు గోస్టింగ్ చేయకండి. గోస్టింగ్ ఈజ్ అ బ్యాడ్ కల్చర్. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఏదైనా ఉంటే మెసేజ్ని చూసేయండి. చూస్తే కూడా ఓకే, ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి చూసినాడు అనే ఒక ఇండికేషన్ అయినా ఉంటుంది. మీరు చూడకుండానే ఉంటే వాడు చూసినాడా లేదా, వాడు ఏం చేసినాడు ఎలా తెలుస్తుంది ఆపోజిట్లో ఉన్న పర్సన్కి? డోంట్ గోస్ట్. ఓకే, నీకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, నచ్చిందంటే నచ్చిందని చెప్పండి, అంతేగాని ఇలా గోస్టింగ్ అనేది ఇట్స్ అ బ్యాడ్ కల్చర్. దాన్ని ఆపేద్దాం. ఓకే,
మా వినోద్ గడు అలాంటి పనులంతా చేయడు, గోస్టింగ్ అంతా. ఏదైనా ఓపెన్ చేసి చెప్పేస్తాడు, మెసేజ్ చేసేస్తాడు అంతే. ఏమన్నా అంతే కదా, అంతే. వేస్ట్ పడి బోకడా కాదు. గైస్, మనం చాలా కొంచెం చూసుకున్న తర్వాత మన ఆంజనేయుల దగ్గరికి వచ్చేసాం. ఎక్కడ మా ఆంజనేయులు? ఎక్కడ ఉండండి, చెట్టు అడ్డం వచ్చేసింది. మన నేచర్ కొంచెం చుట్టూ, ఆయన చుట్టూ నేచర్ బాగా కమ్ముకుపోయింది, అందువల్ల మన ఆంజనేయులు కనపడలేదు. ఇప్పుడు చూపిస్తాను, ఆయన దర్శనం చూసుకుందామా? ఇదిగోండి మన ఆంజనేయులు. మన ఆంజనేయులకి మనం ఇప్పుడు 12:05 అలా అవుతుంది. కట్ చేసేసింది. జకే గడిపోయి దానికి ఇప్పుడు నీళ్ళు అయిపోతాడు. ఓకే గాయ్, మన ఫ్రెండ్స్ ఆ జింకని చూసి మర్చిపోయి వస్తున్నారు. ఇంకా అందరూ ఆడ ఒక గ్యాంగ్ నిలబడి చూసుకొని వస్తారు. ఇంతకు ముందు అయితే ఇటు కింద పోయే దారి, ఇప్పుడు మనకు అదిగో ఆ స్టెప్స్ క్లోజ్ చేసి పెట్టినారు. అదే ఇది మనకి ఇప్పుడు కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన మనం ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం. ఎలా ఉందని చూద్దాము. ఎరా దమ్దమ్మ అంటున్నా, కావాల్సిన గట్టిగా నడిచాను. కొడుకులు ఉన్నారా, వినోద్గా నడుస్తున్నాడు చూడా, దమ్మ 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 అని కాలు పెడుతున్నాడు. ఊడి వచ్చేపోతుందా? కింద రోడ్డు మనం అటు సైడ్ చుట్టుకొని వస్తే కూడా రోడ్డు కలుస్తుంది. మనం ఇంతకుముందు మనం ఈ దారిలోనే కదా మన నేచర్ని ఆస్వాదించకుండా వెళ్ళిపోయినాం అనేది మనం తిడతా ఉన్నాం కదా, అది ఈ రోడ్డే. ఈ చోటునే మనం చూసింది అప్పుడే. ఇంతకుముందు ఆ రోడ్లోనే మనం కొండకి దిగుతా ఉన్నాం కదా, కొండ నుంచి. అప్పుడు ఇది ఓకే గాయస్, మనం మళ్ళీ మీట్ అవుదాం. చూడరా ఈ నుంచి నేచర్ ఎంత బాగుంది. దూరం నుంచి చేయడానికి అన్నీ బాగానే ఉంటుంది. అదా పాత మనం ఇంతకుముందు ఈ దారిలో వెళ్ళినాం కదా, అదే మనం జగ్గగడు. ఇంతకుముందు తిరుమల ట్రిప్ అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఆపోజిట్లో నడుచుకుంటూ కాళ్ళంతా కలర్గా ఉన్నాయి చూడండి. ఈ కెమెరాలో చూసేదానికి కొంచెం కలర్ఫుల్గా కనపడినట్టు, అంటే కలర్ ఇది ఉన్నట్టు అనిపిస్తుంది, ఒరిజినల్ లాగానే ఉంది. కానీ కాళ్ళు ఎత్తి చూస్తే కింద ఒక ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చూడండి మన బొకడా గల్లే వాళ్ళిద్దరు. తెలుసు ఏమైనా మనం చేసేవైనా అలాంటి పనిలే కదా. అదిగో ఏనేం చూడరా, ఇది బాగుండలా, కొత్తగా కట్టింది కదా, బాగానే ఉంటుంది కదా. ఫైనల్గా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గాయస్. అదిగో అక్కడ ఒకటి ఉంది కదా, ఆ నుంచి మనకు పైన కనపడుతుంది ఆ హైట్ ఎక్కేస్తే మనం సాధించేస్తాం. మనం ఎక్కేస్తాం, మన డెస్టినీ వచ్చేస్తుంది. ఓకే, అది దాన్నే మోకాల మెట్లు అంటారు. మోకాల మెట్లు ఎక్కేసి మనం సాధించాం. ఇంకేపా పోయినా వదిలే, అయిపోయింది దానికత్త అంతే. సరే గాయస్, మనం ఎక్కి దాన్ని ఫినిష్ చేద్దాం. గాయస్ కూర్చున్నాను రా, కాలు కూర్చున్నాను. వాడట్రా, నువ్వు అట్టారా, నేను పోదాం అట్ట పక్క. అది కొంచెం రిస్క్ గాయస్. మనం ఆ పక్క చాలా స్ట్రెయిన్ చేసిన వాళ్ళు. ఇక్కడ మనకు కొంచెం స్మూత్గా ఈ పక్క మనకి ఈ దారి ఉంది, మనం ఈ దారిలో ఇక్కడ వాడు చెప్తే వెండో నవ్వే అట్టే క్రాష్. ఇంకొంచెం చట్టుకోదాం. కూర్చో. సరే గాయస్,
మనం ఇప్పటికీ కొంచెం దూరంకి వచ్చాం. సరే కాలు ఎత్తినాను కదా మోకాల మెట్లు ఇక్కడ ఉండండి. అక్కడి నుంచి అందరూ మోకాల పైన నుంచి పైకి వరకు నడుచుకుని వస్తారు. మళ్ళీ ఇక్కడంతా ఆ గోపురం కనపడింది చూసినా ఆడ దగ్గర నడిచారు. మళ్ళీ దాని తర్వాత ఫ్రీ అయిపోతారు. లేకపోతే కొంతవరకైనా మోకాల పైన నడిస్తే అదే ఈ కొంచెం దూరం వరకు నడిచినామంటే ఈ మోకాల మెట్లు ఇక్కడ నడిచినామంటే ఇదేదో మనం అనుకునేది మంచి జరగచ్చు అనే ఒక నమ్మకం. ఎంతమంది ఉన్నారు చూడండి, ఈ పక్క చూడండి, ఓకే దారే. కానీ ఆ నమ్మకం అంతే, ఇంకేం లేదు. అంతా ఒక నమ్మకం పైన నడుస్తుంది, ట్రస్ట్, ఇంకేం లేదు. నమ్మకం పెట్టండి, ఏదైనా జరుగుతుంది. ఓకే, మనోడు వచ్చేసాడు, మన జగదీప్ వచ్చాడు. ఇంకా మనోళ్ళు రాలేదే వీళ్ళ. సరే గైస్, మనం ఇంకా పైన చూద్దాం. ఇంకా 500 స్టెప్స్ ఎక్కేసామంటే మనం రీచ్ అయిపోతాం మన డెస్టినీ. 550 స్టెప్స్ మనం దాన్ని ఎక్కేసామంటే రీచ్ అయిపోతాం మన డెస్టినీని. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము. చల్లగా ఉంది కదా, అన్నీ ఏసీలో. నిజంగానే నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పినాను కదా, కరెక్ట్గా లోపలికి ఎంటర్ అవుతున్నాం అంటే ఓకే ఏసీలో దూరినట్టే ఒక ఫీల్. అంతే బా, మనం వచ్చేసినాం. ఇంకొక 500 స్టెప్స్, 500 కాదు 50 స్టెప్స్, 50 స్టెప్లు ఎక్కేసినామంటే మనం రీచ్ అయిపోతాం. మనం దగ్గర ఇప్పుడు 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవ్వబోతుంది. దగ్గర 5 అవర్స్ జర్నీ. 5 అవర్స్గా అయిపోయింది. హ్యావ్ టు రీచ్ ఇట్ టు తిరుమల నౌ. ఇగో 3550 స్టెప్స్, 500 ఫినిష్ చేసేద్దాం. ఇంకో 50 స్టెప్స్ అంటే దగ్గర లేదు బాగురు. ఇది కొంచెం లాంగ్ నడుచుకో, కొంచెం స్టెప్స్ నడవాలి, మళ్ళీ ఒక స్టెప్ వస్తుంది, కొంచెం నడవాలి స్టెప్. ఇది లాంగ్ డిస్టెన్స్. అదే అలిపిరి అనుకోండి, అలిపిరి అంటారు శ్రీవారి మెట్లు అయితే ఇంకా అది దగ్గర అటండి. జస్ట్ నడిచే ఇదే ఉండవు, నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కడాలే ఉంటాయి. ఇక్కడ దీంట్లో నడిచేది ఎక్కువగా ఉంటుంది, నడిచేది ఉంటుంది, స్టెప్స్ ఎక్కేది ఉంటుంది, అన్నీ ఉంటుంది దీంట్లో. సర్లే ఓకే, అదా మనం నూడిల్స్ మంట గమ్మనే రా, టెన్షన్ ఎవడు వరకు పేరెంట్స్ అయితే ఇవన్నీ అక్కడ పోకపోతాను కనపడతానా. మనం రీచ్ అయిపోయాం మన డెస్టినేషన్ని. మనం సాధించాం మారా, మనం సాధించాం వినోద్. మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఓకే, ఫైనల్గా మనం సాధించాం. హలో బడి, మనం ఫ్రీ బస్ ఎక్కి ఇప్పుడు మనం అన్నప్రసాదానికి వచ్చేసాం. అన్నప్రసాదం కౌంటర్ పక్కన ఇక అదే బోర్డు మంది. అన్నప్రసాదం తినేసి మళ్ళీ చూద్దాం. బాయ్. అలిచిపోయారు. మా సందీప్ కూడా అలిచిపోయారు. అన్ని బాడీలు పడిపోయినాయి. అన్నప్రసాదం కోసం క్యూలో ఉన్నాం. చూడండి, క్యూ ఎంత ఫుల్ రష్గా అయిపోయింది. వెయిటింగ్ ఫర్ దట్, వెయిట్ చేస్తున్నాం. సరే గైస్, ఓకే డన్.
అరే నిజంగా రా, ఎంత ఇంతకు ముందు కూడా అంత కష్టపడనేవారు. కష్టపంటే అన్నం కోసం అన్నప్రసాదానికి పోయినాం కదా, ఫస్ట్ ఒక ఇది 3వ నెంబర్ కౌంటర్ అనుకుంటా, కింద పోయినాం 2వ దానికి, అది ఫుల్ అయిపోయింది. సరే అనేసి మళ్ళీ పైకి పోయినాం. పైకి పోయి పైన 3వ కౌంటర్లో కాసేపు వెయిట్ చేసాం. 3 వదిలినారు, 3 ఫుల్ అయిపోయింది. సరే మళ్ళీ బయట వచ్చినాం. మళ్ళీ అప్పటికి టైం ఎంత అవుతుంది, 3 అయిపోతుంది. ఆకలి చంపేస్తుంది. పొద్దున 2 బ్రెడ్ పీనట్ బటర్ ఇంతే తినింది. మళ్ళీ అది లేకుండా నడుచుకొని వచ్చింది కదా, ఆకలి చంపేసింది. మళ్ళీ ఆడ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇంకో దానికి పోయినాం, 4వ కౌంటర్కి, 4వ హాల్కి. ఆడికి పోతే అది ఫుల్ అయిపోయింది. అరే ఒక్కడే కదా, ఆడైనా దూరేద్దామని అనుకున్నా, దూరలా. సరే అనేసి నేను ఒకటే అనుకుంటే వీడు జగ్గ గడుతుంది, గడుగుడు దూరలేదు. మళ్ళీ నాతో వచ్చి మళ్ళీ నాతో కలుసుకొని ఆడ ఫుల్ అయిపోయింది అనేసి మళ్ళీ 2వ హాల్కి వచ్చినాం. అప్పటికి కూడా పోయి కూర్చున్నాక చాలరా స్వామి, నిజంగా ఒక్క పూట అన్నం కోసం వర్మ నాకు ఆ భిక్షగాడు సినిమాలో ఆ సాంగ్ వస్తుంది, ఒక్క పూట అన్నం కోసం అన్నట్టు. ఆ సాంగే మైండ్లో పోతామనింది, వేరే లెవెల్ అది. సరే అనేసి తినేసి మన సందీప్ గుండు కొట్టాలన్నాడు. సరే వాడు గుండు కొట్టుకునేదానికి పోయినాడు. మనోడు వినోద్ గాడు వీడు దీనికి పోయినారు, లగేజ్ తీసుకొని వచ్చేదానికి. లగేజ్ తీసుకొని వస్తారు. మనం పక్కనే పార్క్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారా గైస్. బేరం మరి వేరే లెవెల్ పన్ను ఉండబోతుంది ఈరోజు. కష్టం ఈరోజు అంట. రాత్రి అంతా జాగారమే చూసుకోండి. ఈరోజు రాత్రి అంతా తిరుగుతూనే ఉంటాం. నాకు రాత్రి అంతా కూడా మనం పోవేమో. ఇప్పుడు ఊరంతా తిరుగుతాము. ఇంకంతే, పంప ముంచారు. ఇంకా రేపు లేదనుకుంటా, చూసుకో. నాకు లేట్ అయ్యేది ఇబ్బంది కాదు, మనకు నిద్ర ఉండకుండా పోతుంది, అదే బాధగా ఉంది. థ్యాంక్స్ తమ్ముడు. ఉంది తమ్ముడు, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ దర్శనం అయిపోయినాయి, మళ్ళీ చూద్దాం. సరే అన్న, మనం ఎక్కడ పోం కదా, నీతోనే ఉంటాను కానీ అన్న, భయపడొద్దా. సరే తమ్ముడు. నీళ్ళు దాన్ని తిప్పితే ఏమో చేస్తుంది, నాకు అర్థం కాదు. రమ్మంటారా రే, అవసరం రే. హలో బడి, దర్శనం బాలేక దర్శనం ఉంది, అది కుదరదు మన వల్ల. ఇప్పుడు బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది. చరిత్రలోనే ఇంత కష్టపడలేదు ఎవరు. అది అన్నానికి క్యూఏ, దీనికి క్యూఏ, ఎంత నడిచేది ఒక మనిషి. అది లేకుండా మనం అలిపిరి ఎక్కేసి బాడీ మొత్తం టైర్డ్ పడిపోయింది. పడుకునేసేదే, పొద్దున్న చూసుకుందాం ఏదైతే అదే అని. ఇగో అంత పడిపోయింది ఒక బాడీ, అక్కడ పడిపోయింది. మనం పడిపోయేదే మనకొని పొద్దున్న లేచి పోయేదా లేదా ఏదో ఒకటి చూసుకున్నాము. ఓపిక నశించిపోయింది, ఎనర్జీ లేదు. సరే ఓకే, ఫుడ్ కూడా లేదు, ఏం చేద్దాం. ఏం ఎనర్జీ లేకుండా నేను రాత్రి అంతా తిరగలేను ఆ క్యూలో. ఇక్కడే పనుకునేస్తే నెమ్మదిగా పొద్దున్న చూసుకోము. సరే, గుడ్ నైట్. ఇటు పోయి ఒక రౌండ్ వేసుకొని రావాలి. వేసినప్పుడు ఇప్పుడు టైం ఎంత? హలో బడి, మనం రాత్రి అంతా కష్టపడలేదనుకో, మనకు ఇది అవ్వదని నాకు తెలిసిపోయి మళ్ళీ పనుకునేసి 3 గంటలకు లేచి మళ్ళీ క్యూలో వచ్చి ఇప్పుడే మనం మినీ ఇదో ఫస్ట్
మెయిన్ ఎగ్జిట్ మెయిన్ ఎంట్రన్స్ ముందు సెకండ్ ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఇప్పటికీ ఈ రూమ్ ఎంట్రన్స్ రా, మినీ ఎంట్రన్స్, చిన్న ఎంట్రన్స్, దాని గురించి చెప్తున్నా. అదే ఎంట్రన్స్ ఇప్పటికే వచ్చినాం. ఇంకా దీంట్లో ఎప్పుడు వస్తారో చూసుకొని మళ్ళీ బయట వెళ్ళాలి, మళ్ళీ ఆ క్యూకి వెళ్ళాలి, ఆడ లగేజ్లు ఇవ్వాలి, ఫోన్లు ఇవ్వాలి, దాని తర్వాత పోవాలి. ఇప్పుడు ఎంత టైము 7 గంటలకు వచ్చినాను బా ఏడికా. 8 గంటలకి 3 గంటలకు స్టార్ట్ అయితే 7 గంటలకి 7కి వచ్చినాం. అది పక్కనే ఉండేది. ఇటు ఊరంతా ఇలా ఇదిగో ఇలా తాకే ఇటు తాకకుండా ఇలా తిరుగుకొని వచ్చి ఇటు తాకినట్టు తాకినాం. ఏం చేయలేం. ఇప్పుడే ప్రశాంతంగా పనుకునేదానికి మా వార్డులో వినోద్ చీజ్ అండ్ జగగాడు మనం బాగా అలసిపోయాం బా. హ్యావ్ టు టేక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం పోతాం. ఇదే చూడండి ఎంత జనాభా ఉంది, ఫుల్ జనం, దడ, చాలా కష్టం బ్రో. మేబీ ఈరోజు సాయంత్రం అవుతుందేమో దర్శనం. అయితే ఇవి చెప్పలేదు, అయినా అవ్వచ్చు. ఇంకా చూసుకొని వెళ్దాం. సగంలో వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్ వచ్చింది. ఇదంతా అయ్యే పని కాదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, తిప్పరారి ఎమర్జెన్సీకి ఫోన్ కొట్టరా. మనం అయితే ఎగ్జిట్ బయట వెళ్ళిపోయేసి గుడి ముందు ఒక టెంకాయ కొట్టేసి పోదాం అనుకున్నాం. సరే ఇంకేం వచ్చేసినాం, సావో బతుకో చూసుకొని వెళ్ళిపోదాం అంటే అనేసి వచ్చేసింది. సరే బడి మనం హ్యావ్ టు టేక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. మనం ఫైనల్గా మన దర్శనం ఫినిష్ చేసుకొని మన ఇంటికి బయలుదేరబోతున్నాం. ఫైనల్గా మనం ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్లీ 3 గంటలకి మన దర్శనం ఫినిష్ చేసేసి, నా కొడుకు ఇంకా అంత గన్ను కాల్చే అంత మగడు ఇంకా అవ్వలేదురా. వాడు ఇంకొంచెం పెద్దవాడిని గన్ను కొనిస్తా కానీ తీసిరా పాప, వెనకాలే వస్తుంది. వద్దు అన్నా, మళ్ళీ వస్తా, పెద్దోడైనాక వస్తా నేను. నేను కాదు, నా కొడుకు పెద్దోడైనాక. సరే దర్శనం అయిపోయింది. ఇంకా మనం లడ్డూలు తీసుకునేసినాం. బా లడ్డు కూడా మంచి బ్యాగులు పెట్టే ఉంటారు బా. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు 50 రూపాయలు ఉంటాయి ఆ బ్యాగు. ఏం చేయలేం, అప్గ్రేడ్. మా వినోద్ ఇప్పుడు షాపింగ్ చేయబోతాడు. పోరా, ఏం బొరుగులు ఇంకేం కావాలరా నీకా? ఆడు తినేదానికన్నా మన కిందకి పోయి జమ్మని తినచ్చు. వినోద్ అటు పోరా రీ. గైస్ మనం ఫైనల్గా మనం దర్శనం ఫినిష్ చేసుకొని మన లగేజ్లు అంతా తీసుకునేసినాం. ఇంకా బా తినేది కూడా అయిపోయింది బా. మనం మధ్యాహ్నం అన్నమే ఇప్పుడు మనం ఎన్ని గంటలకి తిన్నాం? 4 గంటలకి. అదే 4 గంటలకి తినింది. ఎగ్జాక్ట్లీ వేరే లెవెల్ వర్మ. అయిపోయింది, ఇంకా దిగడాలే. ఇంకా మనం అక్కడికి పోదాం రా. రే ఆడిపోదాం రా. లేదు రారా ఆడ. ఓకే గైస్, సరే మనం ఇప్పుడు బస్ ఎక్కేసి మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ చూద్దాం. బస్ ఎక్కి దిగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక చూద్దాం. ఓకే గైస్, ఇది మన తిరుమల నుంచి తిరుమలకి బాయ్ చెప్పేసి మనం పోదాం. ఓకే బాయ్. ఇప్పుడు చెప్పా. బాయ్.